నల్గొండ పట్టణంలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా సదర్ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఒకే వేదిక మీదికి యాదవ బిడ్డలు రావడం ఐక్యతను చాటుతుందని తెలిపారు. ముఖ్యంగా హర్యానా నుంచి వచ్చిన దున్నా రాజులను ఆడించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆటపాటలతో ఆనందోత్సవాల మధ్య సదర్ ఉత్సవాలు జరపడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు నెల్లిగంటి సత్యం, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పంకజ్ యాదవ్, గుండెబోయిన లింగయ్య యాదవ్, పిల్లి రామరాజు, అల్లి సుభాష్ యాదవ్, చంద్ర యాదవ్, చెల్లకోటేష్, సుంకరబోయిన శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిశ్శబ్దంగా ఉండవలసిన కోరుచున్నాము. కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అదే ధర్మాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆచరిస్తున్నాము, పాటిస్తున్నాం. ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి భగవద్గీత బోధించి సుమారు 530 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వేరే మతాలు ఏవి కూడా ఈ భారతదేశంలో లేవు. కావున మనం అందరం కూడా అంత గొప్ప ధర్మంలో మనం పుట్టినందుకు మనం అందరం గర్వించాలి. కావున ఇలాంటి సంస్కృతి సాంప్రదాయమైనటువంటి అనేక కార్యక్రమాలు గ్రామాలకు మనం తీసుకువెళ్లి మన ధర్మం ఏదైతే శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడో అదే ధర్మాన్ని మనం అందరం రక్షించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై.